కండు వేసుకోవాలా రైట్ పైన కూడా ఎక్కచ్చు బాబు పైన ఎక్కండి ఇంకా మంచిగా కనిపిస్తుంది జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి నాయకత్వం జిందాబాద్ రేవంత్ రెడ్డి నాయకత్వం జిందాబాద్ సీతక్క గారి నాయకత్వం జిందాబాద్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ తమ్ముళ్ళు వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా పట్టభద్రుల ఎమ్మెల్యే సెలక్షన్ అంతా గట్టిగా పనిచేయాలి ఇప్పుడు సాంగ్వి గ్రామస్తులు బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు ఆత్రం నగేష్ గారి ఆధ్వర్యంలో ఎర్మ మాధవరావు గారు బీజేపీ సీనియర్ నాయకులు దయచేసి మాధవరావు సార్ కాంగ్రెస్ పార్టీకి స్వాగతం సుస్వాగతం జై కాంగ్రెస్ అంటున్నారు కాకా జై కాంగ్రెస్ సాంగ్వి నుంచి శ్రీరామ్ నాగరావు గారు మడాలి గోపాల్ అన్న ఇట్లా అర్జున్ జై కాంగ్రెస్ మడాలి జన్మరావు గారు శ్రీరామ్ నాగరావు గారు కిరక రామకృష్ణ గారు తొడసం దేవరావు గారు నైతం జగ్గు గారు పుర రామదేవ్ గారు ఊక పవన్ గారు ఎర్ర ప్రమోద్ గారు ఆత్రం విశ్వంతరావు గారు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన సాంఘిక గ్రామస్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం గట్టిగా వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇక్కడ జై కాంగ్రెస్ ఇంట్రా కాగర్ అన్న ఇంట్రా కొంతమంది పైన నిలబెడతారా కొంతమంది పైన మాధవరావు గారు ఇంట్రా పైన నిలబెడతారు జై కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నరేంద్ర అని అందరు గెలిపించడానికి గట్టిగా ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా కష్టపడాలా ఇప్పుడు మన పెద్దలు సత్తుమల్లి ఉండరు సోదర సమానులు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు వేణుగోపాల్ చరణ్ గారికి అదేవిధంగా సభాధ్యక్షత వహించినటువంటి సోదర సమానులు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది సీనన్న గారికి అదేవిధంగా బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడగేంద్రకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈ యొక్క రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మనం ప్రకటించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది కాగానే రాబోయే ఎలక్షన్స్ మనవి అవి కంది సీనన్నయ్య కాదు ఆడగేంద్రన్నయ్య కాదు సముద్రాల వేణుగోపాచారమే కాదు రాబోయే ఎలక్షన్స్ అవి మనవి. ఈ ఎలక్షన్ అనేది ప్రీ ఫైనల్ అంటారు. ఫైనల్లో కొట్లాడాలంటే దీన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేకాక మన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అసత్య ప్రచారాల ఎజెండాగా సోషల్ మీడియా వేదికగా మనపైన దాడి చేయడం జరుగుతుంది. దానికి మన యువజన కాంగ్రెస్ నాయకులైతే
ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సోషల్ మీడియా ద్వారా ఎదురు దాడి దిగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటున్నా అంటే కరెక్ట్గా 25-30 సంవత్సరాల క్రితం ఒక 10వ తరగతి చదివినటువంటి ఒక విద్యార్థి ఒక నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ రోజుల్లో అందరూ కూడా గుంటూరుకో విజయవాడనో వైజాగ్కో పోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడ కాదు విద్య, నాణ్యమైన విద్య ఇక్కడే తెలంగాణలో దొరుకుతుందని చూపి మన నరేందర్ రెడ్డి గారు. సో కాబట్టి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక మనకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క మన ప్రత్యర్థులు ఏ విధంగానైతే దాడి చేస్తున్నారో ఆ దాడిని ప్రతిఘటించి ఎదురు దాడి దిగాల్సిందిగా కోరుకుంటూ ఏం చెప్తామంటే ఏ ఉద్దేశంతో మనం ఎదురు దాడి దిగాలా, ఎందుకు ఏ విధంగా అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చేసినటువంటి